హాయ్ ఎవ్రీవన్, ఈరోజు చిట్టి పునుగులు తయారీ విధానం తెలుసుకుందాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు మైదా. ఇంగోండి, ఈ కప్ ఎంతైతే ఉందో సేమ్ అదే క్వాంటిటీతో 1 కప్పు ఇడ్లీ పిండి, 1 కప్పు దోసల పిండి. ఇంగోండి, చిన్న కప్పుతో పెరుగు, ఉల్లిపాయలు, కొత్తిమీర, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, 1 పావు టీ స్పూన్ తినే సోడా, 1 టీ స్పూన్ ఉప్పు. దీనికి ఉల్లిపాయలు చిన్నవి అయితే మీరు 2 తీసుకోవచ్చు, పెద్దదైతే 1 సరిపోతుందండి. ఇప్పుడు మనం కలిపే విధానం చూద్దామండి. దోసల పిండిలో ఇడ్లీ పిండి వేసేసుకున్నాము. ఇంకొండి, 1 కప్ మైదా చెప్పుకున్నాం కదా, మైదా కూడా యాడ్ చేసేసుకోవాలి. దాంతోపాటు 1 చిన్న కప్పుతో పెరుగు చెప్పాను కదండి, పెరుగు కూడా యాడ్ చేయాలి. మీకు ఏమైతే పదార్థాలు చెప్పానో అవన్నీ వాటిల్లో 1 బై 1 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. అల్లం, కరివేపాకు, ఉల్లిపాయలు, జీరా, కొత్తిమీర, 1 టీ స్పూన్ ఉప్పు, 1 పావు టీ స్పూన్ తినే సోడా. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయాలండి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా నలపాలి. ఇప్పుడు కలుపుతున్నారు కదండి, ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక 10 మినిట్స్ ఇలా కలుపుకొని పక్కన 10 నిమిషాలు పెట్టుకుందాము. తర్వాత మనం నూనె బాగా వేడి చేసుకుందాము. నూనె బాగా హీట్ అయ్యాక మనం చిట్టి చిట్టి పునుగులు వేసుకుందామండి. వేసుకున్నాం కదండి, ఆయిల్ బాగా హీట్ అయింది. మనం చిట్టి పునుగులు వేసుకుంటున్నాం, కనిపిస్తున్నాయండి. ఇంకోండి, చిట్టి పునుకులు రెడీ అయిపోయినాయి. ఈ పునుకుల్లో మనం టమాటా చట్నీతో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఈ కాంబినేషన్తో ట్రై చేయండి. సరేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.